చూడండి, హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో దారుణం జరిగింది. తల్లిని చంపేశాడు ఒక కొడుకు. తల్లిని విచక్షణ రహితంగా గొడ్డలతో నరికి చంపేశాడు. వీరనారాయణపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆమె కన్న కొడుకు, ఆమె కడుపున పుట్టిన కొడుకు, నవమాసాలు మోసి కని పెంచిన కొడుకు నిర్దాక్షిణ్యంగా ఆమె పీక నరికి చంపేశాడు. కుటుంబ కలహాలతో తల్లి సరితను గొడ్డలతో నరికి చంపేశాడు. ఆమెను నరికిన చోట రక్తపు మడుగులో ఆ తల్లి ఉంది. ఆ ప్రసవ వేదనను అనుభవిస్తూ మరణపు అంచుల్లోకి వెళ్ళి ఆ కొడుకుకు జన్మనిచ్చింది. ఎందుకంటే ప్రసవాన్ని పునర్జన్మగా భావిస్తారు కాబట్టి. చెట్టంత ఎదిగిన ఆ కొడుకు తల్లి ముందే నిలబడి గొడ్డలతో పీక నరికేస్తుంటే నిస్సహాయంగా ఇలాంటి దుర్మార్గుడిగా జన్మనిచ్చాను అనుకుంటూ చనిపోయింది ఆ తల్లి. గొడ్డలతో నరికి చంపిన చోట ఆ తల్లి రక్తపు మడుగులో విలవిలలాడుతుంది. అయినా ఆ కొడుకు హృదయం ఎక్కడా కూడా తల్లిని చంపేస్తున్నాను అని చిన్న పశ్చాత్తాపం కూడా లేదు. బిడ్డకి ఏదైనా జరిగితే తల్లి అల్లాడిపోతుంది, తన ప్రాణాలను సైతం ఇచ్చి కాపాడుతుంది. అలాంటి తల్లిని జల్సాలకు అలవాటు పడ్డ ఈ కొడుకు నరికి చంపేశాడు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈ కొడుకు. తల్లి సరితకు, కొడుకు అజయ్కు కొంతకాలంగా వివాదాలు జరుగుతూ ఉన్నాయి. అజయ్ ప్రేమ వివాహం తర్వాత ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు అజయ్. పని చేసుకుని బతకాలి అంటూ తల్లి మందలించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక దశలో ఎలకతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు తల్లి కొడుకులు. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన కొద్దిసేపటికే తల్లితో మరోసారి అజయ్ వాగ్వాదానికి దిగాడు. కోపంతో కసితో తల్లిపై విచక్షణారహితంగా గొడ్డలతో దాడి చేశాడు అజయ్ అనే దుర్మార్గపు కొడుకు. తీవ్ర రక్తస్రావంతో తల్లి సరిత అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు భారీగా అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి విచారణ జరుపుతున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, 2 రోజుల క్రితమే తల్లిని చంపిన దుర్మార్గపు కొడుకు గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి ఘటనలు జరగకూడదని అనుకున్నాం. మరో కొడుకు ఈ తల్లిని కూడా గొడ్డలతో నరికి చంపేశాడు. అసలు ఏం జరిగింది? అతను ఈ కుటుంబ కలహాలే. ఎందుకంటే తను ఒక ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ ప్రేమ వివాహం తల్లికి ఇష్టం లేకపోవడంతో తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అనేక సార్లు తల్లికి అలాగే ఇతనికి అజయ్కి మధ్య చాలా సార్లు గొడవలయ్యాయి. నిన్న కూడా ఉదయం పోలీసుల స్టేషన్ కూడా గతంలో కూడా ఎన్నోసార్లు ఫిర్యాదులు వెళ్ళాయి. కానీ నిన్న కూడా పోలీసులు వీళ్ళిద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాగుండాలని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఇక్కడ తల్లికి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు బాగానే ఉంటారు అనుకున్నారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చిలికి గాలివానగా మారింది ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితులు. ఎందుకంటే తన ఆవేశంతో ఎప్పుడు ఉన్నా సరే తన తల్లి ఎప్పుడున్నా తనకు ప్రాబ్లమే అన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చినటువంటి అజయ్ విచక్షణ రహితంగా రాత్రి గొడ్డలతో నరికి చంపడాన్ని కూడా చాలా దారుణంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ ఒక రకమైనటువంటి హత్యలో మాత్రం ఒక ప్యాషన్ గా మారినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ చిన్న సమస్యకైనా అంటే అంతమొందించడమే ఒక పరమార్థము, లేక అంతమొందించడమే సమస్యకు పరిష్కారం అన్నటువంటి ఆలోచనలకు కూడా యువత వస్తున్నారు. ఎన్నిసార్లు ఆ పోలీసులు కూడా చెప్పినప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కుటుంబ నేపథ్యంలో కట్టుకున్నటువంటి భార్య కోసము కన్న తల్లిని కడదేర్చినటువంటి కసాయి కొడుకు ఉదంతం అందులో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక్కరోజు ముందు జరగడాన్ని కూడా సభ్య సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనుక ఉంది. ఇప్పటికీ స్థానికులు కూడా ఎన్నో సార్లు చెప్పారు. వెంకటరత్నం ఎక్కడున్నాడు ఇప్పుడు? వాడు ఎందుకంటే తల్లిని కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక్కొక్కరి ప్రవర్తన కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ కుటుంబాన్ని లీడ్ చేసినటువంటి తల్లి కూడా తనకు సంబంధించినటువంటి ఎట్లా ఉండాలి అన్నటువంటి కోణంలో కూడా కొన్ని ఎన్నోసార్లు చెప్పి చూసింది. కానీ తనకు ఇష్టం లేది పెళ్లి చేసుకున్నావు, ఎప్పుడైనా తనకు సమస్యగా ఉంటుందన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ చాలా దారుణంగా పరిగణించాల్సి. గత కొద్ది రోజుల క్రితమే తమ్ముడు కూడా చనిపోయాడు. ఇట్లాంటి నేపథ్యంలో పిల్లల విషయంలో ఎందుకంటే తల్లిదండ్రులకు చాలా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పిల్లల ప్రవర్తన కూడా రేపు వెంకటరత్నం ఇప్పుడు తల్లిని చంపిన కొడుకు ఎక్కడున్నాడు? పోలీసులకు దొరికాడా, పారిపోయాడా? ఉద్యోగం లేకుండా వెంకటరత్నం తల్లిని చంపిన కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు? పోలీసుల అదుపులో ఉన్నాడా, పారిపోయాడా? అయితే నిన్న దాదాపు పోలీసుల అదుపులో ఉన్నారు. ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత తన
ఆ బంధువులు కూడా తనకు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. వెంటనే ఉన్న పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. అయితే ఇక్కడ తను పారిపోయేటువంటి ప్రయత్నం అయితే చేసి ఉన్నాడు కూడా స్థానికులు చెప్తున్నారు. కానీ అతన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఎందుకంటే అతను పారిపోవడానికి కూడా ఎక్కువగా ఆస్కారం లేదు. ఎందుకంటే గతంలో కూడా పోలీస్ స్టేషన్ కు ఉన్నాయి, అంత మర్డర్ చేసి తప్పించుకున్నటువంటి అవకాశాలు అయితే అంటే అన్నోన్ పర్సన్స్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉండే. కానీ ఇదంతా ఎప్పటి నుండో పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నడుస్తూనే ఉంది. ఆ పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ పోలీస్ స్టేషన్ లో కూడా వివరాలు ఉండడంతో ఖచ్చితంగా తను కూడా ముందే తను పోలీస్ స్టేషన్ లో కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైనా నా చేతిలో చేస్తావు అన్నటువంటి ఒక మాటలు కూడా తరచూ ఇంట్లో అంటున్నట్టుగా తెలుస్తుంది.